ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఇదొక పెద్ద శుభవార్త. ఏపీఎస్ఆర్టీసీ నుంచి వేల కొద్దీ ఉద్యోగాలతో ఒక భారీ నోటిఫికేషన్ రాబోతోంది. అసలీ అవకాశం ఎంత పెద్దది, దీని ఎలా మనకు అనుకూలంగా మార్చుకోవాలి, ఈ విషయాలన్నీ ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. సరే, ఇక విషయంలోకి వస్తే ఈ నోటిఫికేషన్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం ఏమేం మాట్లాడుకోబోతున్నామంటే, ఫస్ట్ ఈ అవకాశం అసలు ఎంత పెద్దదో చూద్దాం. ఆ తర్వాత ఈ నోటిఫికేషన్ పక్కాగా వస్తుంది అనడానికి కారణాలేంటో తెలుసుకుందాం. ఏ ఉద్యోగాలున్నాయి, వాటి అర్హతలేంటి, ఒకవేళ ప్రిపరేషన్ ఆలస్యం చేస్తే ఏం నష్టపోతాం, చివరగా ఈ పోటీ ప్రపంచంలో ముందుండాలంటే ఎలాంటి పక్కా వ్యూహంతో వెళ్లాలో చర్చిద్దాం. ముందుగా మనం మాట్లాడుకుంటున్న ఈ రిక్రూట్మెంట్ ఏ స్థాయిలో ఉండబోతోంది, ఎంతమంది జీవితాలను మార్చే అవకాశం దీనికుందో ఒకసారి చూద్దాం. ఈ నంబర్ చూడండి, 7564. ఇది కేవలం ఒక అంకె కాదు, వేలాది నిరుద్యోగుల కల, వేలాది కుటుంబాల భవిష్యత్తు. ఇన్ని వేల ఖాళీలను భర్తీ చెయ్యాలని ఏపీఎస్ఆర్టీ సంస్థ స్వయంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. సో ఇది చాలా సీరియస్ విషయమన్నమాట. ఇంకా చెప్పాలంటే ఇది ఏదో 1-2 రకాల పోస్టుల కోసం కాదు, ఏకంగా 18 వేర్వేరు రకాల పోస్టులు. అంటే రకరకాల క్వాలిఫికేషన్సున్నా చాలామందికి ఇందులో అవకాశం దక్కబోతోంది. సరే, ఇంతకీ ఈ నోటిఫికేషన్ వస్తుందన్నది గాలివార్తేనా లేక నిజమేనా? అస్సలు గాలివార్త కాదు. ఇది ఎందుకు ఖాయం అనడానికి మన దగ్గర కొన్ని బలమైన ఆధారాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, దాదాపు 14 ఏళ్లుగా ఏపీఎస్ఆర్టీసీలో పెద్దగా ఉద్యోగ నియామకాలు జరగలేదు. ఇంత పెద్ద గ్యాప్ రావడం వల్ల సిబ్బంది కొరత చాలా తీవ్రంగా ఉంది. అందుకే ఇప్పుడు కొత్తవాళ్లను తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇది మాత్రమే కాదు, ఏపీఎస్ఆర్టీసీనే స్వయంగా ప్రభుత్వానికి ఖాళీల లిస్టిచ్చింది. చైర్మన్ కూడా పోస్టులు నింపాలని బహిరంగంగా చెప్పారు. పక్కనే ఉన్న తెలంగాణలో కూడా ఆర్టీసీ రిక్రూట్మెంట్ జరుగుతోంది. వీటన్నింటికీ తోడు మహిళల ఉచిత బస్సు పథకం వల్ల పనిభారం పెరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే రిక్రూట్మెంట్ అతి త్వరలోనే ఉందని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఈ వేల సంఖ్యలో ఉన్న ఖాళీల్లో మనకు ఎలాంటి ఉద్యోగాలు అందుబాటులో ఉండబోతున్నాయి, వాటి వివరాలేంటో ఒకసారి చూసేద్దాం. ఇక్కడ చూడండి, ఎన్ని రకాల అవకాశాలున్నాయో. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు, ట్రాఫిక్ సూపర్వైజర్ లాంటి పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక 10th క్లాస్ అర్హతతో కండక్టర్, డ్రైవర్ లాంటి పోస్టులు భారీ సంఖ్యలో ఉన్నాయి. బీటెక్, డిప్లొమా, ఐటీఐ చేసిన వాళ్లక్కూడా మంచి అవకాశాలున్నాయి. అంతేకాదండోయ్, వీటితో పాటు డిప్యూటీ సూపరింటెండెంట్, కానిస్టేబుల్, స్టెనో, టైపిస్ట్ లాంటి అడ్మినిస్ట్రేటివ్, సెక్యూరిటీ పోస్టులు కూడా ఈ నోటిఫికేషన్లో ఉండే అవకాశం బలంగా ఉంది. అయితే ఇంత మంచి అవకాశం మన ముందు ఉన్నప్పుడు చాలామంది అభ్యర్థులు ఒక పెద్ద తప్పు చేస్తుంటారు. అదేంటో, దానివల్ల ఎంత నష్టమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. చాలామంది ఏమనుకుంటారంటే, అధికారికంగా నోటిఫికేషన్ రానివ్వు, సిలబస్ ఏంటో తెలియనివ్వు, అప్పుడు ప్రిపరేషన్ మొదలు పెడదాంలే అని. వినడానికి ఇది చాలా తెలివైన ఆలోచనలా కనిపిస్తుంది కదా, కానీ నిజానికి ఇక్కడే చాలామంది పప్పులో కాలేస్తారు. ఇదొక పెద్ద ట్రాప్. ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రిపరేషన్ను వాయిదా వేయడమంటే మన బద్ధకాన్ని కప్పిపుచ్చుకోవడానికి మనకు మనమే ఒక సాకు చెప్పుకోవడం అనమాట. ఇలా చేసేవాళ్లు ఎప్పటికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూనే ఉంటారు తప్ప విజేతలుగా మాత్రం ఎప్పటికీ నిలవలేరు. తేడా మీరే చూడండి. ఇప్పటినుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టిన వాళ్లకు సిలబస్ పూర్తి చేయడానికి బోలెడంతా టైం ఉంటుంది. వాళ్లు ప్రశాంతంగా, పక్కాగా సిద్ధమవుతారు. అదే నోటిఫికేషన్ కోసం ఆగేవాళ్లకు చివరికి 2-3 నెలల సమయం కూడా దొరకదు. అప్పుడు టెన్షన్లో ఏమీ చదవలేక పోటీలో వెనకబడిపోతారు. సరే, మరి వేచి ఉండటం తప్పైతే సరైన పనేంటి? ఈ పోటీలో గెలవాలంటే మనం ఎలాంటి స్మార్ట్ స్ట్రాటజీని ఫాలో అవ్వాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. సీక్రెట్ ఏంటంటే, కేవలం ఒక్క ఆర్టీసీ పరీక్ష కోసమే కాదు, ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అనే పద్ధతిని ఫాలో అవ్వాలి. అంటే ఏంటంటే, చాలా ప్రభుత్వ పరీక్షల్లో కామన్గా ఉండే మ్యాథ్స్, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ లాంటి సబ్జెక్టులపై గట్టిగా దృష్టి పెట్టడం. దీనివల్ల ఒకే ప్రిపరేషన్తో చాలా పరీక్షలు రాయొచ్చు. ఈ ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో ముందుకెళ్లడానికి ఇవిగో సింపుల్ స్టెప్స్. ఫస్ట్, అన్ని పరీక్షల్లో ఉండే కామన్ సబ్జెక్టులేంటో గుర్తించండి. వాటిలో మంచి పట్టు సాధించండి. ఆ తర్వాత మీరు ఏ ఉద్యోగాలను టార్గెట్ చేస్తున్నారో ఒక లిస్ట్ రెడీ చేసుకోండి. ఫైనల్గా నోటిఫికేషన్ పడ్డాక ఆ ఎగ్జామ్కి మాత్రమే ఉండే స్పెషల్ సబ్జెక్ట్స్పై ఫోకస్ చేస్తే చాలు.
ఇలా చేస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చూశారు కదా, ఒక బృహత్తర అవకాశం మన కళ్ల ముందే ఉంది. ఈ క్షణం నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టి దీన్ని సొంతం చేసుకుంటారో, లేక నోటిఫికేషన్ కోసం వేచి చూస్తూ ఈ సువర్ణ అవకాశాన్ని చేజార్చుకుంటారో నిర్ణయం తీసుకోవాల్సింది మనమే.